హాయ్ అందరికీ వెల్కమ్ టు హ్యాపీ కిచెన్. చికెన్ ఎప్పుడు ఒకేలా తిని బోర్ కొట్టేసిందా? అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక కట్ చేసిన ఆనియన్స్ని వేయండి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసి పసుపు, ఉప్పు, కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనెలో ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి నీట్గా క్లీన్ చేసిన చికెన్ని వేయండి. ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలదిప్పుకోండి. లిడ్తో క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోండి. దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు అలాగే ఇలాచీ వేయండి. ఓ 15 బాదం పప్పు, ఓ 15 జీడిపప్పు వేసుకోండి. అలాగే కొత్తిమీర, 2 స్పూన్స్ పెరుగు, పచ్చిమిర్చి, కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ లిడ్ ఓపెన్ చేసి చికెన్లోకి ఈ విధంగా వాటర్ వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని చికెన్లోకి వేసుకోండి. మొత్తం అంతా ఒకసారి కలిసే విధంగా కలదిప్పుకోండి. నెక్స్ట్ లిడ్తో క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన మొగలాయి చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.